మరి ఆ విధమైన ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితుల విషయంలో ఎందుకు ఆ రోజు మీరు కనికరం చూపెట్టలే? ఎందుకు ఆ భూ నిర్వాసితులకు కనీసం 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వలే? R&R కు సంబంధించిన అంశం విషయంలో స్పష్టత లేకుండా నిర్లక్ష్యం వహించింది మీరు. ఈరోజు మరొకసారి అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఏం చేయాలనో తోచక ఈ విధమైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి అని చెప్తాను. స్పష్టంగా ఈ ప్రభుత్వం పేదోళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకి, వారికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు, ఏ పని చేయదు, వారికి కష్టించే పని ఏ విధంగా చేయదు. స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామికంగా వారి ఆలోచన మేరకు కౌన్సిలింగ్ చేసి ఒప్పించి మెప్పించి స్వచ్ఛందంగా వారంతటా వారుగా ఒక మంచి కార్యాచరణ చేపడతా ఉన్నారు. 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా ఉన్నారు. వారికి ఉపాధి కల్పన చేయబోతా ఉన్నారు. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తా ఉన్న తరుణంలో ఆ పేదవాడికి కావాల్సిన కనీసం ఇల్లు, చదువు, ఉపాధి కలిగించే ఒక కార్యాచరణ, ఒక మంచి R&R ఆలోచన చేస్తామని ప్రభుత్వానికి. కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉత్సాహంతో కొన్ని పొరపాట్ల విషయంలో అంశాలు మా దృష్టికి వచ్చిన తర్వాత, ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా వాటి పరంగా ఆ చర్యలు తీసుకున్న అధికారుల పట్ల ఆక్షేపణ కూడా తెలియజేసి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా కన్సల్టేషన్ చేస్తూ ముందుకెళ్లాలని ఆలోచన ఇచ్చింది. ఆ క్రమంలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు హైడ్రాకు సంబంధించి కానీ, మూసీ నదికి సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మేము చెప్తూ వస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఒక పక్షాన అభివృద్ధి చేయాలనే అంశంతో ఒక మార్పు చూపెట్టాలి. ఆ మార్పు కార్యాచరణలతో ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి చేయాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఇదే విధంగా ఇప్పుడే స్వచ్ఛందంగా కూడా చాలా మంది 2 బెడ్రూమ్ హౌసెస్ రివర్ బెడ్ పైన ఉంటున్న మరి బలాలా గారి నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తా ఉన్నా. స్వచ్ఛందంగా వారికి వారే ఈరోజు 2 బెడ్రూమ్లకు సంబంధించిన ఇళ్లకు మేము పోతున్నామని వారే స్వచ్ఛందంగా